కామారెడ్డిపట్నంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటించారు. ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి పనులను, ఇండోర్ స్టేడియం స్థలాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అంతకుముందు టేక్రియాల్, అడ్డూరి గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డిపట్నాన్ని క్రీడల హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని అన్ని హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. స్టేడియంకు సంబంధించిన భూమి రికార్డులను పరిశీలించారు. ఆక్రమణలు లేకుండా పక్కాగా హద్దులు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. దాని తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 2005లో ఈ స్టేడియం ప్రారంభం చేసినాము. ఇది టోటల్ ల్యాండ్ 10 acres. అప్పుడు సొసైటీతోని మేము తీసుకున్నాము. సొసైటీ వాళ్ళు మనకు 10 ఎకరాలు రాసి ఇచ్చిన తర్వాత ఇండోర్ స్టేడియంకు శాంక్షన్ వచ్చింది. ఫౌండేషన్ కూడా మనం పెట్టాము. దానికి ల్యాండ్ తక్కువ పడుతున్నది. అక్కడ కడితే ఈ 8 ట్రాక్స్ దెబ్బతింటుంది. ఇంకోటి వాలీబాల్, మన బాస్కెట్బాల్ టీమ్ కోర్ట్ కూడా పోతున్నది. దానివల్ల ఇంకేం పోతుంది. మెయిన్గా ట్రాక్ పోతే మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ట్రాక్ లేకుంటే ఏది కూడా రాదు. అందు గురించి మేమేమి రిక్వెస్ట్ చేసినాము. ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ విక్టర్ గారు ఉన్నారు, కామారెడ్డి నాయకులు కైలాస్ సింగ్ గారు, గూడెం శ్రీనివాస్ గారు, మా చంద్రకాంత్ గారు, లైబ్రరీ చైర్మన్ గారు, ఇతర మిత్రులు అందరూ ఉన్నారు. ఆ ల్యాండ్ ఎందుకు ఆగింది అని నేను రివ్యూ చేస్తే తెలిసింది ఏమంటే మాకు ఇంకా 25 గుంట ల్యాండ్ కావాలి. 35 meters పొడుగా, అడ్డంగా. పొడుగు ఏమో 60 మీటర్ అయితే 4 షటిల్ గ్రౌండ్ ఉంటాయి దాంట్లో.